హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం గత వీడియోలో రెండు సెంటెన్స్లని 2తో ఏ విధంగా జాయిన్ చేయాలో డిస్కస్ చేసి ఉన్నాము. మనం ఈ వీడియోలో ఒక సెంటెన్స్లో 2 ఇచ్చినప్పుడు ఆ 2ని ఏ విధంగా రిమూవ్ చేయాలి అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. 2ని రిమూవ్ చేయడం అంటే మ్యాక్సిమం TO2 బదులుగా TO2 బదులుగా దట్ని యాడ్ చేయడం అని అర్థం. ఓకేనా? 2 తీస్తే రాయాలి, ప్లేస్లో 2 రాయాలి. ఓకేనా? ఇవే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ అంటారు. కాబట్టి ఇచ్చిన సెంటెన్స్లో 2ని రిమూవ్ చేయాలి అంటే రావాలి. సో వీటికి సంబంధించి ఒక 2ని రిమూవ్ చేసే టాపిక్లో 6 రూల్స్, ఇంపార్టెంట్ రూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. రూల్ నెంబర్ 1 అండి. ఇచ్చిన సెంటెన్స్లో TO2 ఉంటుంది కదండి, TO2ని రిమూవ్ చేసి ఏం పెట్టాలి? పెట్టాలి. సబ్జెక్ట్ వెర్బ్ యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాము. ఓకేనా? నెక్స్ట్ TO2ని రిమూవ్ చేసి దట్ ప్లస్ సబ్జెక్ట్ రాయాలి. అయితే ఈ సబ్జెక్ట్ ఏమి రాయాలంటే ఈ మొదటి సెంటెన్స్లో సబ్జెక్టు ఏముంటే అది రాయాలి. ఒకవేళ ఇక్కడ హీ ఉంటే హీ రాస్తాం, షీ ఉంటే షీ రాస్తాం. అంటే ప్రొనౌన్ ఉంటే ప్రొనౌనే రాస్తాం. ఒకవేళ ఇక్కడ జెంట్ నేమ్ ఉంటే ఇక్కడ హీ దాని యొక్క ప్రొనౌన్ రాయాలి. లేడీ ఉంటే ఇక్కడ ప్రొనౌన్ రాయాలి, షీ అని రాయాలి. సో ఎక్కువ ఉంటే పర్సన్స్ అయినా థింగ్స్ అయినా ఎక్కువ ఉంటే దే రాయాలి. అంటే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ రాయాలి. నెక్స్ట్ అండి, వెర్బు కెనాట్, కుడ్ నాట్ రాయాలి. కెనాట్, కుడ్ నాట్ ఎలా రాస్తామంటే ఇక్కడ వెర్బు ఈజామారుగా ఇచ్చినట్లయితే కెనాట్ రాయాలి, వజ్వార్ ఇచ్చినట్లయితే కుడ్ నాట్ రాయాలి. ఎందుకంటే ఎక్కువగా వెర్బులు అనేవి ఇక్కడ ఈజామారు కానీ వజ్వార్ కానీ వస్తాయి. అంటే ఒకవేళ మెయిన్ వెర్బ్ ఇచ్చినాడు అనుకోండి, అది సింపుల్ ప్రజెంట్ అయితే కెనాట్ రాయాలి, సింపుల్ పాస్ట్ అయితే కుడ్ నాట్ తీసుకోవాలి. ఓకేనా? TO2ని రిమూవ్ చేసి రాయాలి, TO2ని రిమూవ్ చేసి దట్ రాసి సబ్జెక్ట్ రాసి కెనాట్ కానీ కుడ్ నాట్ కానీ రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే రూల్ నెంబర్ 1లో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈజ్ టూ వీక్ టు వాక్. ఇక్కడ సబ్జెక్ట్ ఏముందండి? ఇక్కడ లివింగ్ పర్సన్, లివింగ్ థింగ్స్ ఉన్నాయి. లివింగ్ బర్డ్స్ అంటే ఇక్కడ యానిమల్స్ కానీ హ్యూమన్స్ కానీ ఉంటాయి. ఓకేనా? చూసుకుంటే ఈజ్ టూ వీక్ టు వాక్. ఇక్కడ TO2ని రిమూవ్ చేసి ముందు ఇచ్చిన సబ్జెక్టు వెర్బ్ యాజిటీ రాసి TO2ని రిమూవ్ చేసి ఏం రాస్తామంటే రాయాలి. వెంటనే దాని పక్కన ఉన్న యాడ్జెక్టివ్ రాసి TO2ని రిమూవ్ చేసి ఏం రాయమని చెప్పాం? దట్ రాసి ఏం రాయాలని చెప్పామంటే మన రూల్ ప్రకారంగా వెంటనే సబ్జెక్ట్ రాయాలని చెప్పాం. సబ్జెక్ట్ రాయాలంటే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏంటి? హీ రాయడమే. నెక్స్ట్ కెనాట్ కానీ కుడ్ నాట్ కానీ రాయాలి. ఇక్కడ ఈజ్ యామర్ అంటే కెనాట్ రాయాలి. కెనాట్ వెంటనే ఏం మిగిలిందండి? వాక్. కెనాట్ వాక్. ఈ సో వీక్ దట్ హీ కెనాట్ వాక్. అసలు ఈజ్ టూ వీక్ టు వాక్ అంటే అతను నడవలేనంత వీక్గా ఉన్నాడు అని అర్థం. ఈ సో వీక్ దట్ హీ కెనాట్ వాక్ అంటే అతను ఎంత వీక్గా ఉన్నాడంటే నడవలేనంతగా అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ అండి, హీ వాజ్ టూ ఫ్యాట్ టు క్లైంబ్ ద వాల్. ఇందులో TO2ని రిమూవ్ చేయాలంటే అలాగే TO2ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు రూల్ ప్రకారంగా హీ వాజ్ రాసి TO2ని రిమూవ్ చేసి ఏం రాయాలంటే ఇక్కడ రాసి వెంటనే పక్కన ఉన్న యాడ్జెక్టివ్ ఫ్యాట్ రాసి నెక్స్ట్ ఈ TO2ని రిమూవ్ చేసి ఏం రాయాలి? దట్ రాయాలి. దట్ రాసి వెంటనే సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ రాయాలంటే ఇక్కడ ఏముందండి? హీ రాయాలి. వెర్బ్ కెనాట్ రాయాలా, కుడ్ నాట్ రాయాలంటే ఇక్కడ ఉన్న వెర్బ్ని చూసుకోవాలి. వజ్ కానీ వర్ కానీ ఉంటే కుడ్ నాట్ రాయాలి. కుడ్ నాట్ వెంటనే ఇంకేం మిగిలిపోయిందండి? ఇక్కడ TO2 తీసి దట్ రాసి సబ్జెక్ట్ రాసి కెనాట్ కానీ కుడ్ నాట్ కానీ రాస్తాం. మిగతా పార్ట్ రాసేయాలి. క్లైంబ్ ది వాల్. ఓకేనా? క్లైంబ్ ది వాల్. నెక్స్ట్ అండి, ద బాయ్ ఈజ్ టూ టైర్డ్ టు ప్లే. ఇందులో 2ని రిమూవ్ చేయాలి. 2ని రిమూవ్ చేయాలంటే ముందు సబ్జెక్టు వెర్బు రాసి పక్కన TO2ని రిమూవ్ చేసి ఏం రాయాలండి? రాసి పక్కన ఉన్న యాడ్జెక్టివ్ యాజిటీజ్గా రాసి టైర్డ్. నెక్స్ట్ TO2ని రిమూవ్ చేసి దట్ రాసి సబ్జెక్ట్ రాసి కెనాట్ కానీ కుడ్ నాట్ కానీ రాయాలి. దట్ రాసాము. సబ్జెక్ట్ ఇక్కడ బాయ్ ఉంది కాబట్టి దీని యొక్క ప్రొనౌన్ ఏమవుతుంది? హీ. నెక్స్ట్ ఇక్కడ వెర్బ్ ఈజ్ ఉంది కాబట్టి కెనాట్ రాసి ఇక్కడ ఏం మిగిలిపోయింది? ప్లే. ద బాయ్ ఈజ్ సో టైర్డ్ దట్ హీ కెనాట్ ప్లే. ఆ బాయ్ బాగా అలసిపోయాడు. ఎంత అలసిపోయాడు అంటే ఆడలేనంతగా అలసిపోయాడు అతను. ద బర్డ్స్ ఆర్ టూ స్మాల్ టు ఫ్లై. ద బర్డ్స్ ఆర్ ఇక్కడ TO2 బదులుగా రాయాలి. వెంటనే యాడ్జెక్టివ్ రాయాలి. స్మాల్. TO2 బదులుగా దట్ రాసి
సబ్జెక్ట్ ఇక్కడ ఏముందండి, బర్డ్స్. అంటే దాని యొక్క ప్రొనౌన్ ఏంటి రాయాలి, దే రాయాలి, దే. నెక్స్ట్ ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఈజ్ ఆర్ ఉంటే ఏం రాయాలి, కెనాట్. ఇక్కడ ఏం మిగిలిపోయింది ఇంకా, ఫ్లై. ద బర్డ్స్ ఆర్ సో స్మాల్ దట్ దే కెనాట్ ఫ్లై. నెక్స్ట్ సీ ఈజ్ టూ షై టు ఆస్క్ ఫర్ హెల్ప్. ఇందులో TO2ని రిమూవ్ చేయాలి. ముందు సబ్జెక్టు వర్బు యాసిడ్గా రాసి TO2ని రిమూవ్ చేసి ఏం రాయాలండి, సో రాయాలి. సీ ఈజ్ సో షై, TO2ని తీసి రిమూవ్ చేసి దట్ రాసి సబ్జెక్ట్ రాయాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, సి. అలాగే ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఏం రాయాలి, వర్బ్ కెనాట్. దట్ సి కెనాట్. మిగతాది ఏముందండి, ఆస్క్ ఫర్ హెల్ప్. ఓకేనా, ఆస్క్ ఫర్ హెల్ప్. ఇక్కడ చూడండి, ద స్కూటర్ ఈజ్ టూ కాస్ట్లీ టు బి బాట్. నేను ఆల్రెడీ ఈ రూల్ నెంబర్ 1లో సబ్జెక్ట్ లివింగ్ థింగ్స్ ఉంటానని చెప్పాను, కానీ ఇక్కడ స్కూటర్ అనేది నాన్ లివింగ్ థింగ్. నాన్ లివింగ్ థింగ్ అయినప్పుడు ఈ రూల్ ఎందుకు రాశానంటే, నాన్ లివింగ్ థింగ్ అయినప్పుడు ఇక్కడ TO2 తర్వాత బీ ఫార్మ్ వెర్బ్ V3, బీ ఫార్మ్ ప్లస్ V3 ఉంటే రూల్ నెంబర్ 1లో రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఉంటే ఇక్కడ అదే సబ్జెక్ట్ ప్రొనౌన్ రాస్తాం. రూల్ నెంబర్ 1 దాని ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఉంటే అదే సబ్జెక్ట్ రాస్తాం. ఎప్పుడు ఇక్కడ లివింగ్ థింగ్ ఉన్నా, నాన్ లివింగ్ థింగ్ ఉంటే, ఇక్కడ నాన్ లివింగ్ థింగ్ ఉంటే ఇక్కడ వెర్బ్ ఎలా ఉండాలంటే 2 తర్వాత బీ ఉండాలి, V3 ఉండాలి. అప్పుడు మాత్రం రూల్ నెంబర్ 1లో రాస్తాం. ఓకేనా, లేకపోతే నెక్స్ట్ రూల్ నెంబర్ 2లో రాస్తాం, తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏంటి రాస్తాం అంటే, ద స్కూటర్ ఈజ్ TO2ని రిమూవ్ చేస్తే ఏం రాయండి, సో కాస్ట్లీ. TO2ని రిమూవ్ చేసి ఏం రాయాలంటే, దట్. అయితే ఇక్కడ సబ్జెక్ట్ రాయాలి. ఏంటి ఇక్కడ స్కూటర్ని ఏమంటాం, సబ్జెక్టు ఇట్. ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఏంటి రాస్తాం, కెనాట్ బీ బాట్, బీ బాట్. 2 బదులుగా ఇటు రాసాం, దట్ రాసాం, సబ్జెక్ట్ రాసాం, కెనాట్ రాసాం. అప్పుడు మిగిలిపోయిన పార్ట్ ఏముందండి, బీ బాట్. ఇక్కడ మీకు డౌట్ రావాలి, ఇక్కడ జాగ్రత్త చూడండి. సబ్జెక్ట్ లివింగ్ థింగ్స్ అయితే రూల్ నెంబర్ 1 అన్నాను, కానీ ఇక్కడ నాన్ లివింగ్ థింగ్ ఇచ్చినప్పటికీ ఇక్కడ ఎందుకు రూల్ నెంబర్ 1లో రాశానంటే, ఇక్కడ వెర్బ్ వచ్చిన సెంటెన్స్లో 2 తర్వాత బీ ప్లస్ V3 ప్యాసివ్లో ఉంది. ఎందుకు ఉండాలంటే, ఇప్పుడు ద స్కూటర్ ఈజ్ సో కాస్ట్లీ. ఆ స్కూటర్ ఎంత కాస్ట్లీ అంటే దట్ ఇట్ కెనాట్ బీ బాట్, దాన్ని కొనలేనంతగా అని చెప్పాలి. అంతేనా? లేదు అంటే ఇక్కడ ప్యాసివ్లో లేకపోతే, సపోజ్ ఇక్కడ ఓన్లీ బై ఉందనుకోండి, టు బై అని, ద స్కూటర్ ఈజ్ సో కాస్ట్లీ దట్ ఇట్ కెనాట్ బై అని వస్తుంది. దట్ ఇట్ కెనాట్ బై అంటే స్కూటర్ ఎంత కాస్ట్లీ ఉందంటే స్కూటర్ కొనలేనంత. స్కూటర్ ఎక్కడైనా కొంటదా, ఎవరు పెర్సన్ కొన్నట్టు ఉండలే కదా, లేదా స్కూటరు దాన్ని కొనలేనంతగా చెప్పాలి. కాబట్టి యాక్టివ్లో ఉంటే అర్థం రాదు. ఎప్పుడు ఇక్కడ నాన్ లివింగ్ థింగ్ వచ్చినప్పుడు ఇక్కడ వెర్బు యాక్టివ్లో ఉంటే, డైరెక్ట్గా V1 ఉంటే అర్థం రాదు. ఇక్కడ సబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇటు పెడితే. ఓకేనా, కాబట్టి రూల్ నెంబర్ 1లో రాయాలంటే ఇక్కడ వెర్బ్ బీ ఫార్మ్ ఉండి తర్వాత V3 ఉంటేనే రూల్ నెంబర్ ప్రకారంగా ఇక్కడ నాన్ లివింగ్ థింగ్కి బదులుగా ఇట్ రాసి, కెనాట్ లేదా కుడ్ నాట్ రాసి పక్కన బీ ప్లస్ V3 ఏది ఇచ్చి రాస్తాం. అప్పుడు దానికి మీనింగ్ వస్తుంది. స్కూటర్ ఎంత కాస్ట్ ఉందంటే స్కూటర్ని కొనలేనంతగా అని వస్తుంది. అదే అక్కడ బీ ఫార్మ్ ప్లస్ V3 లేకపోతే స్కూటర్ ఎంత కాస్ట్లీ ఉందంటే స్కూటరు కొనలేనంతగా. స్కూటర్ ఎక్కడానికి కొంది కదా. దట్ ఇట్ కెనాట్ బై అనకూడదు. ఎవరు కొంటారు, పర్సన్స్ కొంటారు. అది రూల్ నెంబర్ 2లో వస్తుంది. అందుకే ఇక్కడ బీ ఫార్మ్ ప్లస్ V3 ఉంది కాబట్టి ఈ రూల్ నెంబర్ 1ని అప్లై చేశాను ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ రూల్ నెంబర్ 2 అండి. రూల్ నెంబర్ 2 ఏంటంటే సబ్జెక్ట్ ఇక్కడ నాన్ లివింగ్ థింగ్ ఉంటుంది. ఏముంటుందని ఇక్కడ నాన్ లివింగ్ థింగ్ ఉంటుంది. చూద్దాం, సేమ్ మిగతా రూల్స్ అన్నీ. TO2 తీసి సో పెడతాం, TO2 బదులుగా దట్ పెడతాం. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏడు తీసుకున్నామని చూడండి, 1 కానీ ఉయ్ కానీ ఐ కానీ రైట్. పర్సన్స్ సంబంధించిన 1 రాసిన రైటే, ఉయ్ రాసిన రైటే, ఐ రాసిన రైటే. మిగతా కెనాట్ కుడ్ నాట్ ఇక్కడ వెర్బ్ బట్టి కెనాట్ కుడ్ నాట్ రాస్తాం రూల్ నెంబర్ 1 లాగా. ఇప్పుడు ఇక్కడ నాన్ లివింగ్ థింగ్ ఇస్తే, లేదు ఇక్కడ దట్ రాసిన తర్వాత 1 ఉయ్ ఐ రాకపోతే నో 1 రాసి అనుకోండి. సబ్జెక్టు నో 1 రాస్తే ఇందులో మరి కెనాట్ కుడ్ నాట్ రావు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ నెగిటివ్ రాస్తాం. నో 1 రాసి కెన కానీ కుడ్ కానీ రాసిన రైటే. లేదా 1 ఉయ్ ఐ ఈ మూడిట్లో ఏది తీసుకుని సబ్జెక్ట్కి ఏది తీసుకున్నా ఒకటే, తర్వాత కెనాట్ కుడ్ నాట్ రాసిన ఒకటే. ఓకేనా, కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఇక్కడ వెర్బ్ని ప్యాసివ్లో మారుస్తారు. బీ ప్లస్ V3 రాసినా రైటే. ఇక్కడున్న సబ్జెక్ట్ ఏంటి ఉంది, ఇక్కడ నాన్ లివింగ్ థింగ్ ఉందనుకోండి, ఇట్ రాసి ఇక్కడున్న వెర్బ్ని సపోజ్ ఇక్కడ గో ఇస్తే ఇట్ కెనాట్ బీ వెంట్ గాన్.
అలాగే క్లైంబ్ ఇస్తే ఇట్ కెనాట్ బి క్లైంబ్డ్, B+V3లో మార్చినా రైటే. కొన్ని సందర్భాలు అలా కూడా రాస్తారు. కానీ సింపుల్గా ఎడ్ చేయాలంటే మనము ఇక్కడ నాన్ లివింగ్ థింగ్ ఇచ్చినట్లయితే దట్ తర్వాత సబ్జెక్ట్ని 1 కానీ ఉయ్ కానీ ఐ కానీ రాసి తర్వాత కెనాట్ కుడ్ నాట్ రూల్ నెంబర్ 1 ప్రకారంగా రాయడం మంచిది. నెక్స్ట్ చూడండి, ద రూఫ్ ఈజ్ టూ హై టు టచ్. ఇక్కడ TO2ని రిమూవ్ చేయాలి. ముందు ద రూఫ్ అని రాద్దాం. ద రూఫ్ ఈజ్ అని రాసి TO2ని సో రాసి వెంటనే యాడ్జెక్టివ్ హై రాసి ఇక్కడ TO2ని రిమూవ్ చేసిన వెంటనే ఏం రాయాలి, దట్ రాయాలి. సబ్జెక్ట్ రాయాలి. ఇక్కడ సబ్జెక్ట్ అంటే నాన్ లివింగ్ థింగ్. ఇక్కడ నాన్ లివింగ్ థింగ్ ఇచ్చినట్టు ఇక్కడ వెర్బ్ చూసుకోవాలి. 2 తర్వాత డైరెక్ట్గా V1 ఇచ్చాడు, అంటే B+V3 ఇవ్వలేదు. B+V3 ఇస్తే రూల్ నెంబర్ 1 ప్రకారం ఇటు పెట్టి రాసివచ్చు. సబ్జెక్ట్ ఇటు పెట్టి ఇవ్వలేదు కాబట్టి రూల్ నెంబర్ 2 ప్రకారంగా ఇక్కడ B+V3 ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ B ఇచ్చి ఇక్కడ టచ్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా 2 పక్కన V1 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ పెర్సన్స్ గురించి చెప్పాలి. 1 కానీ ఉయ్ కానీ ఐ కానీ. కాబట్టి దట్ వన్ ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఏంటి రాస్తాం, కెనాట్ టచ్. దట్ వన్ కెనాట్ టచ్, లేదా దట్ ఐ కెనాట్ టచ్ రాసిన రైట్, దట్ వీ కెనాట్ టచ్ రాసిన ఒకటి. అంటే రూఫ్ ఎంత హైట్గా ఉందంటే ఎవరు అందులో అందుకోలేనంతగా, లేదా నేను అందుకోలేనంతగా, లేదా మేము అందుకోలేనంతగా. ఇక్కడ ఐ పెట్టినా ఉయ్ పెట్టినా 1 పెట్టినా మీనింగ్ వస్తుంది. అదే ఇక్కడ ఒకవేళ డైరెక్ట్గా ఇక్కడ రూఫ్ని సబ్జెక్టు ఇటు పెట్టాం అనుకోండి, ద రూఫ్ ఈజ్ సో హై దట్ ఇట్ కెనాట్ టచ్. రూఫ్ ఎంత హైట్గా ఉందంటే రూఫ్ అందుకోలేనంతగా. రూఫ్ ఎక్కడైనా అందుకుంటుందా రూఫ్ని? అందుకో కదా. అందువల్ల ఇక్కడ కానీ B+V3 ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో పెర్సన్ సంబంధించి తీసుకోవాలి. 1 రాసిన ఐ రాసిన ఉయ్ రాసిన రైటే. మిగతా రూల్ మామూలు కెనాట్ కానీ కుడ్ నాట్ కానీ మిగిలిపోయిన వెర్బ్ టచ్. ద మౌంటైన్ వాజ్ టూ హై టు క్లైంబ్. ద మౌంటైన్ వాజ్ TO2 తీసి ఏమర్థం అండి, సో హై. TO2 తీసి దట్ పెట్టి ఇక్కడ నాన్ లివింగ్ థింగ్ ఉంది. 2 తర్వాత డైరెక్ట్గా V1 ఇచ్చాడు టు క్లైంబ్ అని. టు బీ క్లైంబ్డ్ అని ఇవ్వలేదు. అంటే ప్యాసివ్లో లేదు. ప్యాసివ్లో లేదంటే తప్పనిసరిగా సబ్జెక్టు ఇక్కడ మౌంటైన్ రాయడానికి లేదు. ఓకేనా. ఆ మౌంటైన్ ఎంత హైట్ ఉందంటే నేను ఎక్కలేనంతగా, లేదా మేము ఎక్కలేనంతగా, లేదా ఎవరో ఒకరు ఎక్కలేనంతగా, ఒక పర్సన్ ఎక్కలేనంతగా చెప్పాలి తప్ప మౌంటైన్ ఎక్కలేనంతగా అనకూడదు కదా. ఇట్టని రాసి తప్పు. కాబట్టి ఇక్కడ పర్సన్ బదులుగా ఏదో రాసుకోవచ్చు. ఉయ్ రాసిన రైటే, ఐ రాసిన రైటే, 1 రాసిన రైటే. దట్ ఉయ్ ఇక్కడ వజంది కాబట్టి ఏంటి రాస్తాం, కుడ్ నాట్ క్లైంబ్. దట్ వీ కుడ్ నాట్ క్లైంబ్. ఇంకేం మారదండి. రూల్ నెంబర్ 1 ప్రకారం యొక్క సబ్జెక్టే మార్చి ఇక్కడ ఉయ్ కానీ ఐ కానీ 1 కానీ. ఇప్పుడు ఇక్కడ నాన్ లివింగ్ థింగ్ ఇచ్చి ఇక్కడ వెర్బ్ 2+V1 ఇస్తే B+V3 ఇవ్వకుండా 2+V1 ఇస్తే. నెక్స్ట్ అండి, ద సన్ ఈజ్ టూ హాట్ టు గో అవుట్. ద సన్ ఈజ్ TO2 తీసి ఏం రాయాలండి, సో హాట్. TO2 తీసి ఏం రాయాలండి, దట్. సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ రాయాలంటే సన్న ఎంత హాట్గా ఉన్నాడంటే నేను బయటికి వెళ్ళానంతగా, మేము బయటికి వెళ్ళానంత వేడిగా ఉన్నాడని చెప్పాలి. అంతేగాని సూర్యుడు ఎంత వేడిగా ఉన్నాడంటే సూర్యుడే బయటికి వెళ్ళానంత చెప్తున్నట్టు ఇక్కడ ఇటు పెట్టకూడదు. ఎందుకు ఇక్కడ 2 తర్వాత డైరెక్ట్గా V1 ఇచ్చాడు. ప్యాసివ్ ఇవ్వలేదు. టు బీ గాన్ అని ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ పెర్సన్ ప్రకారంగా ఏ రాసుకుంటాం, ఉయ్ కానీ ఐ కానీ 1 కానీ రాసి ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి కెనాట్. మిగతా వెర్బ్ ఏంటి, కెనాట్ గో అవుట్. ఇట్ ఈజ్ టూ కోల్డ్ టు గో అవుట్. ఇట్ ఈజ్ TO2 తీసి సో రాస్తాం. యాడ్జెక్టివ్ రాసి ఇట్ ఈజ్ సో కోల్డ్. TO2 తీసి దట్ రాసి సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఇట్ ఉందని చెప్పి ఇట్ రాసి కూడా ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నాన్ లివింగ్ థింగ్ ఇట్ అనేది. ఇట్ ఈజ్ టూ కోల్డ్ అంటే ఏంటి, వాతావరణం గురించి చెప్తున్నాడు. అక్కడ బాగా చల్లగా ఉంది, బయటికి వెళ్ళలేనంతగా. ఎవరు బయటకు వెళ్ళాలంతగా? చలి ఏమైనా బయటకు వెళ్తుందా? మనమే కదా. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ తీసుకొచ్చి సబ్జెక్ట్ పెట్టకూడదు. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా 2+V1 ఇచ్చాడు. టు గో అని ఇచ్చాడు కాబట్టి టు బీ గాన్ ఇస్తే మళ్ళీ ప్యాసివ్లో రాసేవచ్చు ఇటు పెట్టి. ఓకేనా. కాబట్టి ఇట్ ఈజ్ సో కాల్డ్ దట్ వీ కెనాట్ గో అవుట్. ఓకేనా. ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి కెనాట్ రాసాం. ఇట్ వాజ్ టూ డార్క్ టు వాక్ ఆన్ ది రోడ్. ఇట్ వాజ్ TO2 రిమూవ్ చేసి సో డార్క్. TO2 తీసి దట్ పెట్టి సబ్జెక్ట్ ఇక్కడ ఇటు ఉంది కాబట్టి ఇటు రాయాలి. కానీ ఇక్కడ ఇట్ వాజ్ టూ డార్క్. చీకటి గురించి మాట్లాడుతుంది. చాలా చీకటి ఉంది. ఎంతగా బయట రోడ్డు మీదకి వెళ్ళలేనంతగా.
నడలేనంతగా, రోడ్డు మీద నడలేనంత చీకటిగా ఉందని అర్థం. అంటే ఇక్కడ నాన్ లివింగ్ థింగ్ చీకటి గురించి మాట్లాడుతున్నాం, డార్క్ గురించి, చీకటి గురించి, అర్థమైందా? అక్కడ ఉన్న క్లైమేట్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ అక్కడ పెర్సన్స్ గురించి రాయాలా. ఎంత చీకటి ఉందంటే నేను బయటికి వెళ్ళినంతగా లేదు, మేము వెళ్ళినంతగా లేదు, ఎవరు వెళ్ళినంతగా అన్నట్టు రాయాలి. కాబట్టి దట్ రాసి ఇక్కడ వచనం కాబట్టి ఎటు రాస్తాం? కుడ్ నాట్ వాక్ ఆన్ ద రోడ్. నెక్స్ట్ అండి, ద హౌస్ ఈజ్ టూ స్మాల్ టు లివ్ ఇన్. ద హౌస్ ఈజ్ TO2 తీసి సో స్మాల్, TO2 తీసి దట్ రాసి సబ్జెక్ట్ ఇక్కడ ఏముందండి? హౌస్. అక్కడ ఇటు పెట్టకూడదు. హౌస్ ఎంత చిన్నదిగా ఉందంటే హౌస్ నివసించినంతగా, హౌస్ ఎంత చిన్నదిగా ఉంటే హౌస్ నివసించినంతగా అంటామా, లేదా మనము నివసించినంతగా, లేదా నేను నివసించినంతగా, నివసించలేనంత చిన్నగా ఉందని అంటామా? హౌస్ ఎంత చిన్నదిగా ఉందంటే నేను నివసించలేనంతగా, లేదా మేము నివసించలేనంతగా అని పర్సన్స్ గురించి చెప్పాలి. ఎందుకు ఇక్కడ ప్యాసివ్లో ఇవ్వలేదు, 2+V1 అన్నాడు. కాబట్టి ఇక్కడ సబ్జెక్టు ఇట్ రాయడానికి లేదు. నాన్ లివింగ్ థింగ్కి 1 కానీ వి కానీ ఐ కానీ రాస్తే సరిపోద్ది. దట్ వి ఈజ్ కాబట్టి కెనాట్ లివ్ ఇన్. ఓకే ఫ్రెండ్స్, ఇది రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 3 చూడండి, సేమ్ అలాగే ఉంటాయి స్ట్రక్చర్లు. కానీ ఇక్కడ TO2 తర్వాత యాడ్జెక్టివ్ ఉండి దాని తర్వాత ఫర్ పెట్టి ఫర్తో ఆబ్జెక్ట్ కేసు ఇస్తారు ఇక్కడ. అంటే ఫర్ మీ, ఫర్ దెమ్, ఫర్ యూ, ఫర్ హెర్, ఫర్ హిమ్ అని వచ్చి తర్వాత TO2 ఉండి తర్వాత V1 ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే TO2 బదులుగా సో పెట్టి పక్కన వెంటనే యాడ్జెక్టివ్ రాస్తాము. అయితే ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, మన రూల్ ప్రకారంగా ఈ 2 తీసి ఏం రాస్తాం? దట్ రాస్తాం. దట్ రాస్తే సబ్జెక్ట్ ఏం రాస్తాం అంటే ఇక్కడ ఏదైతే ఫర్ తర్వాత ఆబ్జెక్ట్ కేసు ఇచ్చాడో ఆ ఆబ్జెక్ట్ కేసు యొక్క సబ్జెక్ట్ మార్చాలి. ఇక్కడ సపోజ్ ఫర్ హిమ్ ఉందనుకోండి, హిమ్ బదులుగా హీ రాయాలి. సపోజ్ ఇక్కడ ఫర్ హిమ్ ఉందనుకోండి, ఇక్కడ హిమ్ బదులుగా ఏం రాయాలి? హీ రాయాలి. అలాగే ఫర్ దెమ్ ఉందనుకోండి, దెమ్ బదులుగా ఏం రాయాలి? సబ్జెక్టు దే రాయాలి. ఈ విధంగా ఫర్ హెర్ ఉంటే సి రాయాలి, ఫర్ యూ ఉంటే యూ రాయాలి, ఫర్ ఇట్ ఉంటే ఇట్టే రాయాలి, ఫర్ రజ్ ఉంటే ఉయ్ రాయాలి, ఫర్ రజ్ ఉంటే. ఓకేనా? ఫర్ మీ ఉంటే ఐ రాయాలి సబ్జెక్టుల కింద. ఈ మోడల్లో మనం ఈ విధంగా రాస్తాం. మిగతా కెనాట్, కుడ్ నాట్, మిగతా 2 మోడల్ ముందు రూల్ నెంబర్ 1 రూల్ నెంబర్ 2 లాగా ఎక్కడైనా వెర్బ్ బట్టే కెనాట్, కుడ్ నాట్ రాస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక మోడల్. చూద్దామండి. ద ట్రీ ఈజ్ టూ హై ఫర్ మీ టు క్లైంబ్. ఇక్కడ మోడల్ ఏంటంటే టూ హై తర్వాత ఇక్కడ ఫర్ మీ అని ఉంటుంది, ఫర్ తర్వాత ఆబ్జెక్ట్ కేస్. ఆ మోడల్ ఇది. సో మొదటి సబ్జెక్ట్ రాద్దాం. ద ట్రీ ఈజ్ TO2 తీసి సో హై. ఇక్కడ మనం వెంటనే ఈ 2 తీస్తాం కదా, ఈ 2 తీసిన వెంటనే ఇక్కడ డేట్ రాస్తామండి, దట్ పెడతాం. పెట్టి సబ్జెక్ట్ రాయాలి కదా. సబ్జెక్ట్ రాసినప్పుడు ఇక్కడ ఫర్ మీ ఉంది కదా, ఫర్ మీలో మీ ఎలా మారుతుందో చెప్పాము, ఐగా మారుతుంది, ఐ రాయాలి. పర్సన్ రాస్తాను. ఇక్కడ నాన్ లివింగ్ థింగ్ ఉన్నప్పుడు ఇక్కడ డేట్ వచ్చింది, పర్సన్ వచ్చింది చూసారా ఈ మోడల్లో. నెక్స్ట్ ఫర్ మీ ఎలా మారిందండి, ఐ రాసి వెర్బ్ ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి డేట్ రాస్తాం, కెనాట్, మిగిలిపోయింది క్లైంబ్. ఓకేనా? చూడండి, ద ప్రాబ్లమ్ ఈజ్ టూ డిఫికల్ట్ ఫర్ దమ్ టు సాల్వ్. ఇక్కడ మోడల్ ఏంటంటే టూ డిఫికల్ట్, TO2 తర్వాత యాడ్జెక్టివ్ తర్వాత ఈ మోడల్ ఉంటుంది. ఫర్ దమ్, ఫర్ మీ, ఫర్ హిమ్, ఫర్ హెర్ అని మోడల్ వస్తుంది. ఈ మోడల్ అన్నమాట. చూద్దాం. ద ప్రాబ్లమ్ ఈజ్ TO2 తీసి ఏం రాస్తాం? సో డిఫికల్ట్ రాసి TO2 తీసిన వెంటనే TO2 రిమూవ్ చేయాలని చెప్పాం కదా, దట్ రాసి సబ్జెక్ట్ రాయాలి. అంటే ఈ ఫర్ తర్వాత ఉన్న ఆబ్జెక్ట్ కేసుని సబ్జెక్ట్గా ఉపయోగించుకుంటాం అన్నమాట. అందువల్ల దాన్ని రాయలేదు. డిఫికల్ట్ తర్వాత అంటే రాయకూడదు. ఇది దేనికి ఉపయోగపడుతుంది? ఫర్ దమ్, ఫర్ మీ అనేవి సబ్జెక్ట్గా మారిపోతున్నాయి. అందువల్ల సో డిఫికల్ట్ రాసినట్టునే దట్ పెడతాను, పెట్టి సబ్జెక్ట్ కింద మారుస్తాను. దీన్ని ఏం మారుస్తాను జాగ్రత్త చూడండి. ఫర్ దమ్ అంటే ఏం మారుతుంది? దేగా మారుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ తర్వాత ఉన్న ఆబ్జెక్ట్ కేసు ఎలా మారుతుంది? సబ్జెక్ట్గా మారుస్తాను. ఓకేనా? TO2 బదులుగా దట్ రాస్తాను, వెంటనే సబ్జెక్ట్ రాయాలి కదా, ఆ సబ్జెక్ట్ ఎలా మారుస్తాను? ఫర్ తర్వాత ఉన్న ఆబ్జెక్ట్ కేసునే సబ్జెక్ట్ కేసుగా మారుస్తాను. సో దే రాసిన తర్వాత ఇక్కడ వెర్బ్ ఈజ్ ఉంది కాబట్టి కెనాట్, సాల్వ్. ఓకేనా? నెక్స్ట్ అండి, ద వాల్ ఈజ్ టూ హై
ఫర్ హిమ్ టు జంప్. ఫర్ హిమ్ ఉంది, టు హై తర్వాత. సో ఈ మోడల్ ప్రకారంగా ద వాల్ ఈజ్ TO2 రాసి సో హై. ఫర్ హిమ్ని రాయకూడదు, దేనికి ఉపయోగిస్తామండి దీన్ని? సబ్జెక్ట్ కింద ఉపయోగిస్తామని చెప్పాం కాబట్టి TO2ని తీసి దట్ రాసి సబ్జెక్ట్ కింద ఇది మారిపోద్ది, హిమ్ ఏమవుద్ది, హీ అవుద్ది రాసి. ఇప్పుడు వెర్బ్ కెనాట్ కానీ కుడ్ నాట్ కానీ రాయాలి, ఈజ్ ఉంది కాబట్టి కెనాట్ జంప్. ద టీ ఈజ్ టూ హాట్ ఫర్ దమ్ టు డ్రింక్. ఇక్కడ ఫర్ దమ్ అని చూడండి మోడల్లో. ద టీ ఈజ్ TO2 తీసి సో హాట్ రాసి పక్కన ఉన్న ఫర్ దమ్ అని రాయకూడదు, తర్వాత దట్ తర్వాత దేనిగా మారిపోద్ది, సబ్జెక్ట్గా మారిపోద్ది. ఇక్కడ టూని రిమూవ్ చేసి దట్ పెట్టి సబ్జెక్ట్ రాయాలి కదా, దట్ తర్వాత అన్నీ సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ రాయాలంటే ఏంటి రాయాలి? ఇక్కడ ఉన్న ఫర్ దమ్ అని మాత్రం సబ్జెక్ట్గా మార్చాలి, నాన్ లివింగ్ థింగ్ రాయకూడదు. ఫర్ దమ్ ఎలా మారుతుంది? దే. మరి ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి కెనాట్. డ్రింక్ మిగిలిపోయింది కాబట్టి డ్రింక్ రాయడం. దట్ ఈజ్ సో హాట్ దట్ దే కెనాట్ డ్రింక్. ఓకేనా? ఇది రూల్ నెంబర్ 3 అండి. రూల్ నెంబర్ 4 అండి. రూల్ నెంబర్ 4లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే TO2 ఉంటుంది. సబ్జెక్టు వెర్బ్ TO2 ఉండి పక్కన యాడ్జెక్టివ్ ఉంటుంది. తర్వాత TO2 ఉండదు, TO2 మాత్రం ఉంటుంది. TO2 ఉండదు, ఏముంటుంది? ఫర్ ఉండి ఫర్ తర్వాత ఆర్టికల్ నౌన్ ఉంటుంది. అంటే ఫర్ ఏ డాక్టర్, అలాగే ఫర్ ఏ రన్నర్, అలాగే ఫర్ అన్ యాక్ట్రెస్, ఫర్ ఏ స్పోర్ట్స్ మ్యాన్, ఫర్ ఏ లీడర్, అలాగే ఫర్ ఉండి పక్కన ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ వచ్చి ఒక నౌన్ వస్తుంది. TO2 వచ్చి ఫర్ వచ్చి ఆర్టికల్ ఒక నౌన్ వస్తుంది. ఇక TO2 రాదు. అలాంటప్పుడు TO2ని ఎలా రిమూవ్ చేస్తామంటే TO2ని రిమూవ్ చేసి సో రాస్తాం. TO2ని రిమూవ్ చేసి సో రాస్తాం. ఇక్కడ ఫర్ ఆర్టికల్ నౌన్ ఉంది కదండి, అప్పుడు దాని బదులు ఎటు రాస్తాం అంటే దట్ రాసి సబ్జెక్ట్ రాస్తాం. సబ్జెక్ట్ ఏమి రాస్తామంటే ఇక్కడ ఏది ఉందో అదే సబ్జెక్ట్ని రాస్తాము. రాసి కెనాట్ కానీ కుడ్ నాట్ కానీ ఇక్కడ ఉన్న వెర్బ్ ప్రకారంగా రాస్తాం. రాసి పక్కన కెనాట్ బీ కానీ కుడ్ నాట్ బీ కానీ రాయాలి. కెనాట్ బీ కానీ కుడ్ నాట్ బీ కానీ రాయాలి స్ట్రక్చర్. తర్వాత ఇక్కడున్న ఆర్టికల్ లేదా పక్కన ఉన్న నౌను ఇక్కడ రాయాలి. మరో చెప్తాను చూడండి. TO2 ఉంటుంది. ఇక్కడ ఫర్ తర్వాత ఆర్టికల్ నౌను ఏఆర్ యాన్ కానీ నౌను కానీ ఉంటుంది, పక్కన నౌను ఉంటుంది. అందుకని TO2 ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే TO2 తీసివేసి సో రాసి ఇక్కడ ఈ పార్ట్ అంతా కలిపి ఫర్ ఆర్టికల్ నౌను బదులుగా ఎలా రాస్తామంటే దట్ రాసి సబ్జెక్ట్ రాయాలి. అంటే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ రాయాలి. రాసి కెనాట్ బీ కుడ్ నాట్ బీ రాసి ఇక్కడ ఆర్టికల్ ఏదంటే అది ఆర్టికల్ రాయడం, ఇక్కడ నౌన్ ఏది ఉంటే అది నౌన్ రాయడం. ఓకేనా? జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఐ ఆమ్ టూ స్లో ఫర్ ఏ రన్నర్. చూసారా? ఇక్కడ TO2ని రిమూవ్ చేయాలి. టూ లేదు, ఇక్కడ TO2ని మాత్రం రిమూవ్ చేయాలి. చూద్దాం. ఐ ఆమ్ టూ బదులుగానే వస్తుంది సో స్లో. ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫర్ తీసి ఏం చెప్పాము దట్ పెట్టి సబ్జెక్ట్ ఏం రాయాలని చెప్పి ఇక్కడ ఏది ఉంటే అదే దట్ ఐ సబ్జెక్ట్ రాసి కెనాట్ బీ కానీ కుడ్ నాట్ బీ అని రాయాలి. కెనాట్ బీ కుడ్ నాట్ బీ. ఇక్కడ యామేజర్ ఉంటే రాయాలి కెనాట్ బీ. ఇక్కడ ఏదైతే ఆర్టికల్తో ఉందో అది రాయడమే. ఏ రన్నర్. ఐ ఆమ్ సో స్లో దట్ ఐ కెనాట్ బీ ఏ రన్నర్. కెనాట్ బీ కానీ కుడ్ నాట్ బీ అని రాయాలి. ఫర్ని రిమూవ్ చేసి ఫర్ బదులుగా ఏం రాస్తాం దట్ రాసి సబ్జెక్ట్ రాసడమే. తర్వాత కెనాట్ బీ కానీ కుడ్ నాట్ బీ కానీ రాసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్తో ఉన్న నౌన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేయాలి. చూద్దామండి. షీ ఈజ్ టూ డల్ ఫర్ ఏ డాక్టర్. చూసారా? టూ డల్ తర్వాత ఫర్ ఏ డాక్టర్. ఫర్ ఉంది, ఆర్టికల్ ఉంది, నౌన్ ఉంది. షీ ఈజ్ TO2ని రిమూవ్ చేసి సో డల్. ఫర్ వచ్చినప్పుడు ఏం చేయాలండి దట్ పెట్టి సబ్జెక్ట్ ఏమండి మళ్ళీ సి రాయాలి. కెనాట్ కానీ కెనాట్ బీ కుడ్ నాట్ బీ రాయాలి. ఈజ్ ఉంది కాబట్టి కెనాట్ బీ. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్తో ఉన్న నౌన్ రాయాలి ఏ డాక్టర్. దట్ షీ కెనాట్ బీ ఏ డాక్టర్. షీ ఈజ్ టూ అగ్లీ ఫర్ అన్ యాక్ట్రెస్. షీ ఈజ్ టూ అగ్లీ ఫర్ అన్ యాక్ట్రెస్. ఇక్కడ జాగ్రత్త చూసుకున్నట్లయితే షీ ఈజ్ టూ బదులు గెట్ రాయాలంటే సో. షీ ఈజ్ సో అగ్లీ
చూడండి ఇక్కడ ఫర్ ఉంది, ఆర్టికల్ ఉంది, నౌన్ ఉంది, యాక్ట్రెస్. అప్పుడు ఏమంటే తప్పనిసరిగా ఇక్కడ రాయాలి దట్ రాసి సబ్జెక్ట్ ఏంటంటే సి, ఈజ్ ఉంది కాబట్టి కెనాట్ బీ, అదే వజ్ ఉంటే కుడ్ నాట్ బీ. ఇక్కడ ఉన్నటువంటి నౌన్ రాసేయాలి యాన్ యాక్ట్రెస్, యాన్ యాక్ట్రెస్. నెక్స్ట్ అండి ఈజ్ టూ డల్ ఫర్ ఏ స్పోర్ట్స్ మ్యాన్. మోడల్ ఏంటంటే ఫర్, ఆర్టికల్, స్పోర్ట్స్ మ్యాన్ నౌన్ ఉంది. టూ తర్వాత TO2 లేదు చూసారా, ఈజ్ TO2 బదులుగా సో డల్. ఇక్కడ ఏమొస్తుంది దట్ పెట్టి సబ్జెక్ట్ ఇక్కడ ఏదంటే రాయడం హీ రాసి ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి కెనాట్ బీ రాయాలి, కెనాట్ రాయకూడదు, కెనాట్ బీ రాసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్తో పాటు నౌన్ ఇక్కడ రాయాలి ఏ స్పోర్ట్స్ మ్యాన్. ఈ సో డల్ దట్ హీ కెనాట్ బీ ఏ స్పోర్ట్స్ మ్యాన్. నెక్స్ట్ హీఈస్ టూ ఇన్నోసెంట్ ఫర్ ఏ లీడర్. ఈజ్ TO2 రిమూవ్ చేసి సో ఇన్నోసెంట్, ఈజ్ సో ఇన్నోసెంట్. ఫర్ ఉండి ఆర్టికల్ ఉండి పక్కన నౌన్ ఉంది ఫర్ ఏ లీడర్. అప్పుడు ఏం చేయాలంటే దట్ పెట్టి సబ్జెక్ట్ ఏముందండి హీ రాసి ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి కెనాట్ బీ, అదే ఇక్కడ వజ్ ఉంటే కుడ్ నాట్ బీ. ఇక్కడ ఉంటే నౌన్ ప్లస్ అదే ఆర్టికల్ ప్లస్ నౌన్ ఏముందండి ఏ లీడర్. ఈజ్ సో ఇన్నోసెంట్ దట్ హీ కెనాట్ బీ ఏ లీడర్, అర్థమైందా? అంతే ఎంత తెలుగు తక్కువ అంటే లీడర్ అవ్వలేనంతగా, అందుకే ప్యాసివ్ కెనాట్ బీ అని రాసాం, కెనాట్ బీ లీడర్ అవ్వలేనంతగా తెలుగు తక్కువవాడు కూడా. నెక్స్ట్ రూల్ నెంబర్ 5 అండి. రూల్ నెంబర్ 5లో TO2 ఉంటుంది, తర్వాత ఇక్కడ కూడా TO2 ఉంటుంది కానీ ఫర్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుందండి. ఇందాక ఏమొచ్చిందంటే ఫర్ తర్వాత ఆర్టికల్ నౌను, ఫర్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ కేస్ అంటే ఫర్ అజ్, ఫర్ మీ ఓన్లీ ఉంటుంది. TO2 ఉండదు, ఫర్ తర్వాత ఆబ్జెక్ట్ కేస్ ఉంటుంది. చూద్దాం అప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ TO2 బదులుగా సో రాయాలి, ఇక్కడ ఈ పార్ట్ బదులుగా దట్ రాసి సబ్జెక్ట్ రాసి కెనాట్ లేదా కాంట్ లేదా కుడ్ నాట్ లేదా కుడెంట్ ఏది రాసిన ఒకటే. రాసిన తర్వాత దాని తర్వాత ఏరాలంటే ఫేస్ ఇట్ కానీ బేర్ ఇట్ కానీ రాయాలి. అక్కడ సెంటెన్స్ బట్టి రాయాలి. ఫేస్ ఇట్ బేర్ ఇట్ అనే పదం ఉపయోగించాలి. చూద్దాం ఉదాహరణ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ద వాటర్ ఈజ్ టూ కోల్డ్ ఫర్ అస్. చూసారా TO2 ఉంది, తర్వాత ఫర్ పక్కన ఆబ్జెక్ట్ ఉంది ఫర్ అస్ అని. ఫర్ పక్కన ఆర్టికల్ నౌన్ ఉంటే మారిపోద్ది. ఇది ఫర్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంది, ఆ మోడల్ ఇది. ఏ రాలినప్పుడు ద వాటర్ ఈజ్ TO2 రిమూవ్ చేసి ఏమొస్తుందంటే సో కోల్డ్. ఇక్కడ TO2 లేదు కాబట్టి ఈ మోడల్ ఇచ్చినప్పుడు ఏం చేయమనం దట్ పెట్టి సబ్జెక్ట్ ఏంటందని ఇక్కడ వాటర్ దట్ ఇట్, కాంట్ కానీ కుడ్డింట్ కానీ, ఇది కెనాట్ కానీ కుడ్ నాట్ కానీ. ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఎట్ రాయాలి కెనాట్, దట్ ఇట్ కెనాట్. అయితే ఇక్కడ వాటర్ కోల్డ్గా ఉందన్నారు కాబట్టి కోల్డ్ వచ్చిందంటే దాన్ని మనం ఫేస్ ఇట్ అని రాయకూడదు, బేర్ ఇట్ అని వాడతాం, భరించలేనంతగా. దట్ ఇట్ కెనాట్ బేర్ ఇట్ అని పదం వాడాలి ఇక్కడ, బేర్ ఇట్. ఓకేనా? లేదా వాటర్ని తీసుకోలేం కాబట్టి టేక్ ఇట్ రాసిన రైటే ఇస్తారు ఆన్సర్, బేర్ ఇట్ రాసిన ఓకే. సో మీనింగ్ బట్టి ఫేస్ ఇట్ లేదా బేర్ ఇట్ అని వాడాలి. ఎప్పుడండి మోడలిటీ TO2 రాసి TO2 ఉండి పక్కన యాడ్జెక్ట్ ఉండి పక్కన ఫర్ ఉండి ఆబ్జెక్ట్ ఫర్ అజ్ అని ఉంటుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ మోడల్ చూడండి ఏముంది అక్కడ TO2 ఉండి యాడ్జెక్టివ్ ఉండి ఇక్కడ కూడా TO2 ఉంటుంది, ఇక్కడ మాత్రం ఫర్ తర్వాత ఆబ్జెక్ట్ కేసు ఉంటుంది. ఈ మోడల్ వేరు. నేను ఇప్పుడు చెప్పే రూల్ ఏముంది, యాక్చువల్గా TO2 లేకుండానే ఫర్ తర్వాత ఆబ్జెక్ట్ కేసు ఉంది, ఇంతవరకు ఉంది. ఇంతవరకు ఉంటే రూల్ మారిపోతుంది. చూసారా, ఈ TO2 ఉండి వెర్బ్ అని ఉంటే మళ్ళీ ఆల్రెడీ రూల్ నెంబర్ 3లో చెప్పుకున్నాం మనం, ఓకేనా? కానీ ఇది లేకపోతే మాత్రం రూల్ నెంబర్ 5కి వెళ్ళిపోద్ది అనమాట, ఓకేనా? చూడండి, దట్ ఈజ్ టూ స్వీట్ ఫర్ మీ. టూ ఉంది, ఇక్కడ ఫర్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంది మోడల్. ద ఈజ్ TO2 రిమూవ్ చేసి సో స్వీట్. ఫర్ మీ ఇచ్చినప్పుడు ఏమొస్తుందంటే ఫర్ తర్వాత ఆబ్జెక్ట్ ఇచ్చిన రూల్ ఏంటంటే దట్ పెట్టి సబ్జెక్ట్ ఇక్కడ ఏంటందండి ఇట్ రాసి, టీ అంటే ఇట్ కదా రాసి, కాంట్ కానీ కుడ్నట్టు కానీ రాయాలి. అంటే ఈజ్ ఉంది కాబట్టి కాంట్ లేదా కెనాట్ రాసి, ఇప్పుడు ఫేస్ ఇట్ బేర్ ఇట్ ఏదో రాయాలి మీనింగ్ బట్టి. టీ ఎంత స్వీట్గా ఉందంటే దానిని డ్రింక్ తాగలనంతగా తీసుకోలేనంతగా, లేదా బేర్ ఇట్ అంటే
భరించలేనంతగా లేదా ఉండాలి. భరించలేనంతకంటే కోల్డ్ ఈ పదాలు వచ్చినప్పుడు భరించలేనంతగా పదం వాడాలి, బేరిట్ అని. కాబట్టి ఇది కొన్ని సందర్భాలు మనం ఓన్ టెర్మినాలజీ ఉపయోగించవచ్చు. ఏంటంటే దట్ ఈజ్ సో స్వీట్ దట్ ఇట్ కాంట్ టేక్ ఇట్. తీసుకోలేనంతగా, టీని తీసుకోలేనంతగా లేదా తాగలేనంతగా. రైట్. నెక్స్ట్ ద ఐస్ క్రీమ్ ఈజ్ టూ కూల్ ఫర్ యూ అని ఉంది. ద ఐస్ క్రీమ్ ఈజ్ TO2 తీసి సో పెట్టి కూల్ రాసి ఇక్కడ ఫర్ తర్వాత ఆబ్జెక్ట్ ఉందండి, దట్ పెట్టి సబ్జెక్ట్ ఇక్కడ ఏముందండి ఐస్ క్రీమ్ కాబట్టి ఇట్, ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి కెనాట్ లేదా కాంట్. దట్ ఇట్ కెనాట్ రాసి ఫేస్ ఇట్ బేర్ ఇట్ అంటే కూల్ ఉంది కాబట్టి బేర్ ఇట్ అని రాసినా పర్లేదు. లేదా ఐస్ క్రీమ్ కాబట్టి టేక్ ఇట్ లేదా ఈట్, ఇట్ కెనాట్ ఈట్ ఇట్ తినలేనంతగా కూల్గా ఉందని ఏ పదం వాడినా పర్లేదు. కెనాట్ కుడ్ నాట్ తర్వాత బేర్ ఇట్, ఫేస్ ఇట్, టేక్ ఇట్, ఈట్ ఇట్ సందర్భం బట్టి రాయాలి. ద క్లైమేట్ ఆఫ్ ఢిల్లీ ఈజ్ టూ డేంజరస్ ఫర్ అస్. ద క్లైమేట్ ఆఫ్ ఢిల్లీ ఈజ్ TO2 తీసి సో డేంజరస్. ఇక్కడ తర్వాత ఫర్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ ఉంది, ఓకేనా. కాబట్టి ఈ స్ట్రక్చర్లోకి వెళ్ళాలంటే దట్ రాసి సబ్జెక్ట్ ఏంటి ద క్లైమేట్ ఆఫ్ ఢిల్లీ అంటే ఇట్ కదా, క్లైమేట్ అంటే ఇట్ రాసి ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి కెనాట్ లేదా కాంట్ రాసి క్లైమేట్ ఆఫ్ ఢిల్లీ ఎంత డేంజర్గా ఉందంటే అక్కడ మనం పదం ఫేస్ ఇట్ రాస్తామా, డైరెక్ట్ రాస్తామా, ఈట్ ఇట్ రాస్తామా, టేక్ ఇట్ రాస్తామా అంటే ఇక్కడ ఢిల్లీ క్లైమేట్ ఎలా ఉందంటే ఎంత డేంజర్గా ఉందంటే అక్కడ నివసించలేనంత మనం వాడచ్చు. కెనాట్ లీవ్ ఇట్, కెనాట్ లివ్ ఇన్, అక్కడ నివసించలేనంతగా లేదా బేర్ ఇట్ అని రాయొచ్చు. బేర్ ఇట్ లేదా బేర్ ఇట్, ఆ క్లైమేట్ను భరించలేనంతగా బేర్ ఇట్ రాసినా రైటే, లివ్ ఇట్ కాకుండా బేర్ ఇట్ రాయిన సరిపోద్ది. ద క్లైమేట్ ఆఫ్ ఢిల్లీ ఈజ్ సో డేంజరస్ దట్ ఇట్ కెనాట్ బేర్ ఇట్. నెక్స్ట్ అండి సబ్జెక్ట్ రూల్ నెంబర్ 6 అండి. వెర్బ్ ఉండి TO2 ఉండి పక్కన ఓన్లీ TO2 ఉండి చివరిని యాడ్జెక్టివ్ ఉంటుంది, అంతే, మరి ఇంకేం ఉండదు. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న యాడ్జెక్టివ్ని కంపేరిటివ్ డిగ్రీలు మార్చాలి. కంపేరిటివ్ డిగ్రీ అంటే ఉదాహరణకి క్లవర్, క్లవరర్, క్లవరెస్ట్, క్లవరర్, క్లవరెస్ట్, అలాగా టాల్, టాలర్, టాలెస్ట్. అందులో రెండోది కంపేరిటివ్ డిగ్రీ, మొదటిది పాజిటివ్ డిగ్రీ, రెండోది కంపేరిటివ్ డిగ్రీ, మూడోది సూపర్లేటివ్ డిగ్రీస్ వస్తాయి కదా, అలాగ కంపేరిటివ్ డిగ్రీలకు మార్చాలి. తర్వాత దాన్ రాయాలి. తర్వాత ఇట్ ఈజ్ ప్రాపర్ లేదా ఇట్ వాజ్ ప్రాపర్ అని రాస్తే సరిపోద్ది. ఇట్ ఈజ్ ప్రాపర్ అని కానీ ఇట్ వాజ్ ప్రాపర్ కానీ వెర్బ్ బట్టి, ఓకేనా. ఆ విధంగా లేదా దాన్ని పెట్టి ఇట్ షుడ్ బి రాసినా పర్లేదు, కానీ ఎక్కువగా ఇట్ ఈజ్ ప్రాపర్, ఇట్ వాజ్ ప్రాపర్ రాసి వస్తే సరిపోద్ది. చూద్దామండి. దట్ ఈజ్ టూ హాట్, ఇక్కడ రిమూవ్ టూ అని రాయాలి. రిమూవ్ని టూని మాత్రమే రిమూవ్ చేయాలి. అప్పుడు ఏం రాస్తామంటే ద టీజ్ ఇక్కడ ఉన్నటువంటి యాడ్జెక్టివ్ని కంపేరిటివ్ డిగ్రీలో మార్చాలి. హాట్కి హాట్, హాటర్, హాటెస్ట్, కాబట్టి హాటర్ దాన్ రాసి ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ రాయాలి. అక్కడ ఇట్ ఈజ్ ప్రాపర్ అని పదం రాసి తిరుపతి. దట్ ఈజ్ హాటర్ దాన్ ఇట్ ఈజ్ ప్రాపర్ అంటే ఇక్కడ ఓన్లీ TO2 ఉండి యాడ్జెక్టివ్తో క్లోజ్ అయిపోయిన సెంటెన్స్. ఇలాంటి ఇచ్చినప్పుడు స్ట్రక్చర్ ఎలాగ మారుస్తామంటే రిమూవ్ ఎలా చేస్తామంటే టూని TO2ని తీసి ఇక్కడ ఉన్నటువంటి యాడ్జెక్టివ్ని కంపేరిటివ్ డిగ్రీలో మార్చాలి. హాటర్, హాటర్, హాటెస్ట్, హాటర్ కంపేరిటివ్ డిగ్రీ, దాన్ పెట్టి ఇట్ ఈజ్ ప్రాపర్ అని రాయడం. నెక్స్ట్ ఈజ్ టూ వీక్, TO2 తీసి ఇక్కడ వీక్ నేను రాస్తామంటే వీకర్, వీకెస్ట్ కదా, వీకర్ ఈజ్ వీకర్ దాన్ ఇట్ ఈజ్ ప్రాపర్. నెక్స్ట్ ఈ ర్యాన్ టూ స్లోలీ, TO2 తీసి ఇక్కడ స్లోలీని కంపేరిటివ్ డిగ్రీలో మార్చాలి. స్లోలీని ఈ ర్యాన్ రాసి ఇక్కడ స్లోలీని కంపేరిటివ్ డిగ్రీలో మార్చాలి. మోర్ స్లోలీ దాన్, స్లోలీకి స్లోలీ, మోర్ స్లోలీ, మోస్ట్ స్లోలీ, ఓకేనా. మోర్ స్లోలీకి మార్చి దాన్ రాసి ఇక్కడ రన్ అంటే V2లో ఉంది కాబట్టి ఇట్ వాజ్ ప్రాపర్, వాజ్ తీసుకోవాలి. నెక్స్ట్ అండి షీ వాజ్ టూ స్టూపిడ్,
ఇక్కడ TO2ని రిమూవ్ చేసి స్టూపిడ్ మార్చాలండి, కంపేర్ డిగ్రీలో మార్చాలి. స్టూపిడ్కి కంపేర్ డిగ్రీ మోర్ స్టూపిడ్, స్టూపిడ్ మోర్ స్టూపిడ్ మోస్ట్ స్టూపిడ్. ఇక్కడ మోర్ స్టూపిడ్ కంపేర్ డిగ్రీ రాసి దాన్ రాయాలి. దాన్ రాసి ఇక్కడ వచ్చింది కాబట్టి ఇట్ వాజ్ ప్రాపర్. నెక్స్ట్ మిస్టర్ రవి టాక్స్ టూ మచ్. మిస్టర్ రవి టాక్స్ టూ మచ్. మిస్టర్ రవి టాక్స్ TO2 రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని యాడ్జెక్టివ్ని కంపేర్ డిగ్రీలో మార్చాలి. మచ్ మోర్ మోస్ట్, మచ్ మోర్ మోస్ట్ కదా, కాబట్టి టాక్స్ మోర్ దాన్ రాసి ఇక్కడ టాక్స్ అనేది ప్రజెంట్లో ఉంది కాబట్టి ఈజ్ రాయాలి. ఇట్ ఈజ్ ప్రాపర్. మిస్టర్ రవి టాక్స్ మోర్ దాన్ ఇట్ ఈజ్ ప్రాపర్. ఓకేనా? ఇది మోడల్ ఏంటంటే టూ తర్వాత యాడ్జెక్టివ్తో మాత్రమే సెంటెన్స్ ఎండ్ అయిపోద్ది అనమాట. దట్ ఈజ్ టూ హాట్, ఈజ్ టూ వీక్, ద క్లైమేట్ ఈజ్ టూ కోల్డ్. అప్డేట్ చేయాలంటే టూని రిమూవ్ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి యాడ్జెక్టివ్ని కంపేర్ డిగ్రీలో మార్చారు. కోల్డ్ ఇస్తే కోల్డర్ దాన్ పెట్టి ఇట్ ఈజ్ ప్రాపర్ లేదా ఇట్ వాజ్ ప్రాపర్. హాట్ ఇస్తే హాటర్ దాన్ ఇట్ ఈజ్ ప్రాపర్. ఓకేనా? ఆ విధంగా TO2ని రిమూవ్ చేయాలి. ఒక ఫ్రెండ్స్ లాస్ట్లో ఏడో రూల్ ఏంటంటే TO2 చివరిన సెంటెన్స్ చివరిన ఉందంటే దాని అర్థం ఏంటంటే ఆల్సో అని మీనింగ్ వస్తుంది. ఆల్సో అని అర్థం. ఓకేనా? చివరిన ఉంటేనే ఆ మీనింగ్ వస్తుంది. ఓకేనా? టూ తర్వాత యాడ్జెక్టివ్ ఉంటే ఆ మీనింగ్ రాదు, ఆల్సో ఉండదు. అతను టూ వీక్ అంటే మ్యాక్సిమం వీక్ కన్నా చాలా వీక్ ఉన్నట్టు అర్థం. టూ వీక్ అంటే ఇక్కడ ఏంటంటే టూ అనేది చివరి ఉంటుంది, దాని తర్వాత యాడ్జెక్టివ్ ఉండదు. అప్పుడు దాని మీనింగ్ ఏమొస్తుంది? ఆల్సో వస్తుంది. అప్పుడు టూని రిమూవ్ చేయాలి. డేట్ చేయాలంటే కాటన్ ఈజ్ గ్రోన్ ఇన్ ఇండియా టూ అని వస్తుంది. అప్పుడు టూని రిమూవ్ చేయాలంటే ఎటు రాస్తామంటే కాటన్ ఈజ్, ఇక్కడ మెయిన్ వర్బ్ ఉంది కదా, గ్రోన్ ముందు ఆల్సో రాయండి. కాటన్ ఈజ్ ఆల్సో గ్రోన్ ఇన్ ఇండియా. ఇక్కడ మెయిన్ వర్బ్ ముందు ఆల్సో పెడితే రెండు ఒకటే మీనింగ్. TO2ని రిమూవ్ చేసినట్టు. ఇప్పుడు టూ చివరి ఉంటే దాని తర్వాత యాడ్జెక్టివ్ ఉండకూడదు, అప్పుడు దాని మీనింగ్ ఆల్సో అని మీనింగ్. అలాగే హీ ప్లేస్ ది క్రికెట్ టూ అని ఉంది. TO2ని రిమూవ్ చేయాలి. మెయిన్ వర్బ్ పెట్టిందంటే ప్లేస్ ముందు పెట్టండి. ఈ ఆల్సో ప్లేస్ ది క్రికెట్ అని అర్థం. ఈ ఆల్సో ప్లేస్ ది క్రికెట్ అని అర్థం. TO2 రిమూవ్ చేసి ఆల్సో పెట్టాలి. ఆల్సో ఎక్కడ పెట్టాలంటే మెయిన్ వర్బ్ ముందు పెట్టాలి. ఈ ఆల్సో ప్లేస్ ది క్రికెట్. ఇది ఫ్రెండ్స్ TO2ని రిమూవ్ చేయడం అనేది వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ లైక్ చేయండి. అలాగే డౌట్స్ ఏమంటే కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అంటే వీడియోస్ మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.